ఇవ్వాలి అంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అందుకే ఈరోజు ప్రభుత్వం అనేది ఉన్నది. 4.5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఇవాళ అందుకే కాంగ్రెస్ కు ఓటు వేయండి, సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. ఈటల రాజేందర్ సుత్తపైన అట్లొస్తాడు ఇట్లా పోతాడు, అవాసత్వానికి చంద్రుడు వచ్చినట్టు తప్ప ఆయన చేసేది ఏమి లేదు. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉండే చదువుకునే యువకులకు బీజేపీ ఓటు వేస్తారంటే బీజేపీ విధానం రిజర్వేషన్ల రద్దు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు చెప్తున్నా, మీరు వేసే బీజేపీ ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైల్వే తెచ్చింది, ఎయిర్పోర్ట్ తెచ్చింది, బిఎస్ఎన్ఎల్ తెచ్చింది, ఎల్ఐసి తెచ్చింది, బిహెచ్ఎల్, ఐడిపిఎల్, బీడీఎల్, డిఫెన్స్ ఫ్యాక్టరీని తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఇవాళ ఇన్ని పరిశ్రమలు పెట్టి ఈ ప్రాంతంలో మా రైల్వే కార్మికులు, మా రైల్వే ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు. మీ రైల్వేస్ కట్టింది కాంగ్రెస్ కాదా? మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? మీకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవాళ రైల్వేస్ ఉద్యోగులారా మీరు ఆలోచన చేయండి. మీరు మోడీ కోటేస్తే మీ రైల్వే శాఖ మొత్తం అదానికి తెగ నమ్ముతాడు నరేంద్ర మోడీ. మీ ఉద్యోగాలకు